హలో దేర్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ ఎంఎన్బి. ఈరోజు వీడియోలో మనం ఇన్ స్పైట్ ఆఫ్ అనే ప్రపోజిషన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో దీంతో పాటుగా డిస్పైట్ అనే ప్రపోజిషన్ కూడా తెలుసుకుందాం. రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే. ఓకే, సో ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్. ఆర్ యు రెడీ? అసలు ఇన్ స్పైట్ ఆఫ్ని ఎందుకు యూస్ చేస్తామో గమనించండి. ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక ఫ్యాక్ట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాక్ట్ ఇంకొక ఫ్యాక్ట్ని ఆపలేకపోయింది అని చెప్పేటప్పుడు, అంటే వెన్ దెర్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ ఉన్నప్పుడు ఇంకొకటి జరగకూడదు యాక్చువల్గా, కానీ జరిగిందనుకోండి, ఈ ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేసి చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. కోహ్లీ was injured. He played. ఇక్కడ ఒకసారి గమనిస్తే కోహ్లీ వాజ్ ఇంజర్డ్ అనేది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా జరగకూడదు, అతను ఆడటం అనేది జరగకూడదు. అంటే దిస్ ఫ్యాక్ట్ షుడ్ స్టాప్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్, కానీ ఇది జరిగింది. హీ ప్లేడ్. సో ఇలాంటి సందర్భంలో ఈ ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేస్తాం. ఎలా అంటే ఈ సెంటెన్స్ గమనించండి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంజర్డ్ కోహ్లీ ప్లేడ్. ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని అసలు మనం స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఈ ఇన్స్పైట్ ఆఫ్ స్ట్రక్చర్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆ ఫస్ట్ ఫ్యాక్ట్ని ఒక నౌన్ రూపంలో కానీ లేదా వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ కానీ యూస్ చేస్తాం. అంటే ఈ నౌన్ అంటే నౌన్ సింగిల్ వర్డ్ కావచ్చు, కొన్నిసార్లు నౌన్ ఫ్రేజ్ కూడా కావచ్చు. అది మాట్లాడుకుందాం నౌన్ ఫ్రేజ్ ఏంటో. కొన్నిసార్లు ఇందాక ఇచ్చిన సెంటెన్స్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంజర్డ్ కోహ్లీ ప్లేడ్ అన్నప్పుడు దాన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ఇంజరీ or injuries, Kohli played. సో ఆ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ సెంటెన్స్ చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ హీ హెల్ప్స్ అదర్స్. సో బీయింగ్ పూర్ అంటే పూర్ అయి ఉండి కూడా అతను అదర్స్కి హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఈ ఫ్యాక్ట్ బీయింగ్ పూర్ అనే ఫ్యాక్ట్ షుడ్ నాట్ అలౌ హిమ్ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు సాయం చేయనివ్వకూడదు యాక్చువల్గా, కానీ చేస్తున్నాడు అతను. ఈ సెంటెన్స్ని ఇలా కూడా రాయొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ హెల్ప్స్ అదర్స్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో బీయింగ్ పూర్ అని వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ యూస్ చేసాం. ఇక్కడేమో హిస్ పావర్టీ అని నౌన్ ఫ్రేజ్ని యూస్ చేసాం. ఇందాక అనుకున్నాం నౌన్ ఫ్రేజ్ని. నౌన్ ఫ్రేజ్ అంటే ఏం లేదు, కొన్ని పదాల సముదాయం, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్గా పనిచేస్తే దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటాం. ఈ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ రెండు ఒకటే. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఇది 3 వర్డ్ ప్రపోజిషన్, ఇదేమో సింగిల్ వర్డ్ ప్రపోజిషన్. డిస్పైట్ తర్వాత మాత్రం మనం ఆఫ్ యూస్ చేయకూడదు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఈ ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ ఎలా యూస్ చేయొచ్చో చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ సక్సీడెడ్. సో ఈ ఇన్స్పైట్ ఆఫ్ బదులు ఎగ్జాక్ట్గా నేను డిస్పైట్ యూస్ చేస్తున్నాను, వితౌట్ ఎనీ చేంజ్, ఇంకేం చేంజ్ లేకుండా. డిస్పైట్ ప్రాబ్లమ్స్ కమా హీ సక్సీడెడ్. ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది, రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఒకరే అయినప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో సబ్జెక్ట్ యూస్ చేస్తే చాలు. సో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండే ఎగ్జాంపుల్ మనం తర్వాత ఎక్సర్సైజ్లో చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు 5 సెంటెన్సెస్ అంటే 5 పేర్స్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తాను. వాటిని ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేసి ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. నంబర్ 1, హీ వాజ్ ఓవర్ వెయిట్ హీ ర్యాన్ ఫాస్ట్. యాక్చువల్గా ఈ ఓవర్ వెయిట్ అనే ఫ్యాక్ట్ ఇలా జరగనివ్వకూడదు, కానీ జరిగింది. ఓకే, సో దీన్ని ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేసి. ఇన్స్పైట్ ఆఫ్, సో మనకి ఇక్కడ యాక్షన్ ఏం చూపించట్లేదు కాబట్టి వాజ్ అనే బీ ఫామ్ ఉంది, కాబట్టి
be plus ing. In spite of being overweight, and right. In spite of being overweight, he ran fast. So same in spite of బదులు సింపుల్గా despite రాసుకోవచ్చు. Despite being overweight, he ran fast. Despite being overweight, he ran fast. Okay, second pair of sentences. There was heavy rain, they played. Heavy rain యాక్చువల్గా వాళ్ళని ఆడనివ్వకూడదు కానీ అది జరిగింది. సో in spite of ఇక్కడ in spite of being heavy rain అనలేము. సో in spite of heavy rain, they played. హెవీ రెయిన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆడారు అని. సో ఎగ్జాంపుల్ 3. He is old, he leads a very active life. జనరల్గా ఓల్డ్ పీపుల్ కెనాట్ లీడ్ వెరీ యాక్టివ్ లైఫ్. సో దే కెనాట్ బీ యాక్టివ్లీ మూవింగ్. ఫిజికల్ మూమెంట్ ఎక్కువ ఉండదు. కానీ జరిగిందనుకోండి ఇన్స్పైట్ ఆఫ్ యూస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ఇక్కడ ఈజ్ అనేది బీ ఫామ్ కాబట్టి బీయింగ్ యూస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓల్డ్, he leads a very active life. అంతేకాదు ఇక్కడ ఈ బీయింగ్ ఓల్డ్ అనే దాని బదులు మనం ఇంకోటి కూడా యూస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఓల్డ్ ఏజ్, he leads a very active life. Both are perfectly right. Let's look at example number 4. She had pain in her leg. She finished the race. Okay, ఇప్పుడు in spite of, సో ఇప్పుడు had అనేది have అనే బేస్ వర్డ్ నుంచి వచ్చింది. సో దానికి ఇంగ్ ఫామ్ యూస్ చేస్తే in spite of having pain in her leg, in spite of having pain in her leg అంటే తన లెగ్లో పెయిన్ ఉన్నప్పటికీ she finished the race. సో అలాగే ఈ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ పెయిన్ ఇన్ హర్ లెగ్ బదులు ఇన్స్పైట్ ఆఫ్ పెయిన్ ఇన్ హర్ లెగ్ అని కూడా రాయొచ్చు. అది జస్ట్ నౌన్ ఫామ్ కూడా రాసేయచ్చు. Number 5. The weather was bad, we had a great time. సో ఇక్కడ గమనిస్తే క్లియర్గా ద వెదర్ అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది అండ్ వి అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. అంటే రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ దిస్, ఇన్ స్పైట్ ఆఫ్ ద వెదర్, ఈ వాజ్ అనేది బీ ఫామ్ కాబట్టి బీయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ ద వెదర్ బీయింగ్ బ్యాడ్, లేదంటే ఇన్ స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్, నౌన్ ఫ్రేజ్ వాడచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్, ఇన్ స్పైట్ ఆఫ్ ద వెదర్ బీయింగ్ బ్యాడ్, we had a great time. In spite of the weather being bad, we had a great time. Or you can say in spite of bad weather. Okay, that's it. I hope you have understood how to use in spite of and despite. And next video lo manam in spite of the fact that and despite the fact that ela use cheyalo నేర్చుకుందాం. So ఈ వీడియో మీకు నచ్చినట్లయితే hit the like button, share and subscribe to the channel if you are new. Thank you for watching. I'll see you in my next video.